నమస్తే అందరికీ. మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోయిందా? ప్రతిసారి పులిహోర ఏం చేస్తామని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మిగిలిపోయిన అన్నం తీసుకొని దాంట్లో కొంచెం అంటే 1 కప్పు అలా అనుకోవచ్చు శనగపిండి, అలాగే మీ ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు, క్యారెట్ తురుము, ఇలా ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి సన్నగా తురిమి వేసుకోండి. దాంట్లో స్పైసెస్ యాడ్ చేయండి. ఇప్పుడు కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి మంచిగా స్మాష్ చేయండి. 10 to 15 మినిట్స్ అలా పక్కన ఉంచేసి ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు ఉండండి. తర్వాత మీ పిల్లలకి ఏ షేప్ ఇష్టమో ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ షేప్లో చేసేసి బాయిల్ చేయండి. మంచిగా పైనంతా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. నన్ను నమ్మండి, చాలా బాగుంటాయండి. కొంచెం సాస్ యాడ్ చేసి మీ పిల్లలకి ఫీడ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ టైం చేశానండి, నాకు చాలా బాగా కుదిరింది. మా పాప అయితే ఇష్టంగా చాలా బాగా తినింది, నేను తిన్నాను, మా వారు టేస్ట్ చేశారు, మంచిగా వచ్చింది. సో పిల్లలు స్కూల్ నుంచి ఆకలి మీద వచ్చి అమ్మ ఆకలి వేస్తుందని అడిగినప్పుడు బయట నుంచి ఏవేవో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ప్యాక్డ్ ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి పెట్టేసి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేయడం కన్నా ఇలాగా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసి ఇలా హెల్తీగా చేస్తే పిల్లలు హ్యాపీ, వాళ్ళ టమ్మీ సాటిస్ఫై, మనము హ్యాపీ. ఎందుకంటే హెల్తీ ఫుడ్ పెడుతున్నాం కదా, అందుకు. సో మీరు తప్పకుండా ఐటెం ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను పెడుతున్న ఎఫెక్ట్స్ రీజనబుల్గా మంచిగా మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాది కొత్త ఛానల్, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా వచ్చాయో.